కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ ఫిల్మ్ అవతార్ 3 థియేటర్స్ లోకి వచ్చేసింది. జేమ్స్ కెమెరూన్ సెల్యులాయిడ్ నుండి వచ్చిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంది? హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మరోసారి మ్యాజిక్ చేయగలిగారా? అవతార్ ఫైర్ అండ్ యాష్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పేరుకి హాలీవుడ్ డైరెక్టరే అయినప్పటికీ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశాడు జేమ్స్ కెమెరూన్. టర్మినేటర్, టైటానిక్, అవతార్ ఫిల్మ్స్ తో భారతీయ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 కోసం 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ వర్త్ మూవీ అందించాడు. అవతార్ ద వే ఆఫ్ వాటర్ మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లనే కలెక్ట్ చేసింది. దీంతో అవతార్ 3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ ఫైర్ అండ్ డాష్ కథ సింపుల్ గా చెప్పాలంటే జేక్ తన ఫ్యామిలీని కొత్త తెగ నుండి కాపాడుకోవడమే స్టోరీ. అవతార్ 2 స్టోరీని సముద్ర గర్భానికి ముడిపెడితే ఈసారి ఫైర్ తో ముడిపెట్టి స్టోరీని నడిపించాడు. విజువల్ వండర్ గా తెరకెక్కించడంతో జేమ్స్ కెమెరూన్ కి బంక పెట్టాల్సిన అవసరం లేదు. కానీ తన మార్క్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. కొన్ని సీన్స్ రిపీట్ అవుతున్నాయన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్స్ కట్టిపడేసిన అవతార్ 1 and 2 లో క్యారీ చేసిన ఇమోషన్స్ ఇందులో మిస్ అయ్యాయి. అవతార్ 3 రన్ టైం 3 గంటల పైమాటే అయినా ఎక్కడా గ్రిప్పింగ్ అనిపించే స్క్రీన్ ప్లే లేకపోవడం, ఎంగేజింగ్ అనిపించే సీన్స్ మిస్ అవడంతో సినిమా బోర్ ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇందులో ఓనా చాప్లిన్ రోల్ మెస్మరైజ్ చేసింది. ఇక అదే కథ, అవే పాత్రలు అక్కడక్కడే తిరిగినట్లు ఫీలింగ్ కలిగిస్తూ ఉంటాయి. అవతార్ 3లో కథ పరంగా వావ్ అనిపించేంత ఫ్యాక్టర్స్ లేకపోవటం మూవీకి పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్, బీజిఎం ఓకే అనిపించుకున్నాయి. ఓవరాల్ గా చూస్తే అవతార్ 1 and 2 కన్నా పార్ట్ 3 ఆడియన్స్ అటెన్షన్ పే చేయడంలో ఫెయిల్ అయింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ 2 సీక్వెల్స్ జేమ్స్ కెమెరూన్ డైరెక్షన్ చేయకపోవడమే బెటర్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.